నేను అందరితోని మాట్లాడాను, పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడాను, ఇండియన్ లీడర్స్తో మాట్లాడాను, ఇప్పుడే అరగంట క్రిందట ఇండియన్ లీడర్స్ని కలిశాను. అన్నిటికంటే ముఖ్యం టర్కీ ప్రెసిడెంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. ఎవరైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చారో టర్కీలో, ఎవరి మాట అయితే పాకిస్తాన్ వింటాదో, ఎవరైతే పాకిస్తాన్కి షిప్లు పంపించి మిసైల్స్ పంపించి మన దేశాన్ని అటాక్ చేశారో వాళ్ళే శాంతి దూతలు అయ్యారు. అందుకనే ఈ విషయం ఎక్స్పోజ్ అయిందని లాస్ట్ మినిట్ ట్రంప్ పుటిన్ నిన్న అంకరా టర్కీ వెళ్ళాలి, వారు క్యాన్సిల్ చేశారు. యుద్ధాలు కోరినోళ్ళు శాంతిని ప్రమోట్ చేయగలరా? ముందు యుద్ధ సామగ్రిని అమ్మడం ఆపండి. ఆ సామగ్రి ద్వారా కోట్ల మంది చనిపోతున్నారా లేదా? ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏ వెపన్స్ వాడుతున్నారు? అమెరికన్ వెపన్స్ వాడలేదా? రష్యన్స్ వెపన్ వాడలేదా? తద్వారా 30 లక్షల మంది చనిపోలేదా? అరే, ఒకవైపు యుద్ధ సామగ్రిలు అమ్మడానికి ట్రంప్ టూర్ చేస్తుంటే మిత్రుడని విడిచిపెడితే ఎప్పుడు ఆపుతాడు? సామధాన భేదం ఆ 3 అయిపోయి ట్రంప్ వినలేదు. బిజినెస్ ఈజ్ బిజినెస్ యూజువల్ అంటున్నాడు. కనుక నేను ఓపెన్గా ప్రెస్ ద్వారా ఆయనకి హెచ్చరిస్తున్నాను, శాంతిని కోరుకండి, యుద్ధాలు వద్దు. ఎందుకంటే అమెరికాకి ఇప్పటికే 35 ట్రిలియన్లు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయి 112 రోజులు అయింది. ఒక యుద్ధమైనా ఆపాడా? రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు. 112 రోజులైంది. ఎందుకు రష్యన్ ప్రెసిడెంట్ ఆయన కలడం లేదు? యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేశాడు? నేను చెప్తున్న సత్యాలా కాదా? మీడియా ద్వారా మీరు చూస్తున్నారా లేదా?